ఎందుకంటే ఏదైతే నీ స్కిల్ సెట్, నాలెడ్జ్ సెట్ ఏదో ఒక రోజు ఏ టేక్ ఓవర్ చేసినా కూడా పక్క. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి నాతో ఉంటాయి కాబట్టి, నాతో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాబట్టి, సో మై రోల్ ఇన్ ద కంపెనీ విల్ ఆల్వేస్ బీ దేర్ అనేటువంటిది వాట్ యూ సైడ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఆల్సో ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్ అనేటువంటిది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి ఇది వరకు టెక్నికల్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా మంచి ప్లేసెస్కి మంచి పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. బట్ ద డేస్ టు కమ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతోంది. సో keep talking something that you don't know. Interaction is the most important thing that every student should inculcate right from engineering first year. So that's a need of the hour that everyone should concentrate on anamata. In addition to it, as ఈ ఎంటర్ప్రినర్షిప్ కానివ్వండి, స్టార్టప్స్ స్టార్ట్ చేసేయాలి అనేటువంటిది ఎక్కువ అయిపోయింది అనమాట. బీటెక్ పాస్ అవుతాడో లేదు తెలియదు కానీ వాడు స్టార్టప్ థాట్స్ ఎక్కువ ఉండిపోతాయి చాలా వరకు. ఈ టైప్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఎక్కువ అయిపోయారు. అసలు చదువురా అంటే ఏదో వెళ్ళిపోతున్నారు చాలా మంది ఎక్కడికో ఊహల్లోకి. సో చాలా కాంట్రాస్ట్గా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ వాళ్ళకి చెక్స్ అండ్ మెజర్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? విల్ దే ఈవెన్ లిజన్ టు యువర్ వర్డ్స్? ఐ డోంట్ థింక్ సో. అందరు నేను బెస్ట్ అనుకుంటారు సార్. ఇప్పుడు ఇతను ఏంది చెప్పేది అని ఎవ్రీవన్ ఫీల్స్ లైక్ దట్. ద రియల్ ప్లే ఈస్ మనకు న్యూస్లో వస్తాయి కదా సార్, 22-year-old గాయ్ ఇంత $202 బిలియన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ దొరికింది, రిచ్ అయిపోయిండు 1 డేలో, పర్ప్లెక్సిటీ CEO అయిపోయిండు, నిఖిల్ కామత్ అయిపోయిండు. హీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ డిగ్రీ. నిఖిల్ కామత్, అశ్నీర్, ఎవరైనా సరే, సబ్జెక్ట్ టు దట్ ఐ డోంట్ నో రియల్లీ అశ్నీర్ వీళ్ళందరూ. సో దే వర్ లైక్ సరే వీళ్ళు చేసేసారు కదా ఒక ఐడియాతోని, డిగ్రీ అవసరం లేదుగా మనకి, మనం కూడా ఒక ఐడియా తీసుకొని పెట్టేద్దాం. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్, ఐడియా తీసుకొని పెట్టేద్దాం, స్టార్ట్అప్ స్టార్ట్ చేసేద్దాం. దే డోంట్ నో హౌ ఇట్ టేక్స్ యాక్చువల్లీ స్టార్ట్అప్ అనేది. ఇప్పుడు గల్లీకి ఒక స్టార్ట్అప్ ఉంటుంది సార్ ఇప్పుడు, అండ్ 90% ఆఫ్ స్టార్ట్అప్స్ ఫెయిల్స్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా. అది సేమ్ ఉన్నదే అనమాట. స్టార్ట్అప్ అంటే ఏదో కొత్తగా పెట్టింది ఏం లేదు, ఉన్నదాన్ని కాపీ క్యాట్ చేసి అదే చేస్తున్నారు అనమాట స్టార్ట్అప్ అనేటువంటిది. ఇట్స్ లైక్ కార్బన్ కాపీస్ ఆఫ్ దాట్. ఎస్. అండ్ ఆ ప్రాజెక్ట్స్, ఆ స్టార్ట్అప్ ఎగ్జిక్యూట్ డిప్లాయ్ చేసేది కూడా ఏఐతోనే. ఆబ్వియస్గా నేనున్న ఎవరైనా అదే చేస్తారు. ఏఐ యూజ్ చేసి డిప్లాయ్మెంట్ చేసేస్తారు, అదే కోడ్ రాసేస్తారు, అదే రాస్తుంది. ఇట్స్ లైక్ మన ఐడియాని ప్రజెంట్ చేస్తున్నాం అక్కడ, అంతే. ఇన్కమ్ వస్తుందో రాదో తెలియదు, బట్ పీపుల్ ఆర్ ట్రయింగ్. కొంతమంది ఉంటారు కన్సిస్టెన్సీతో వర్క్ చేయాలంటారు, కొంతమంది వద్దు డ్రాప్ అవుట్ అయ్యి వెళ్ళిపోదాం, చేసేద్దాం, అది స్టార్ట్అప్ ఫ్లాప్ అయిపోతే ఈ డిగ్రీ కూడా పోయింది. సో మిస్కమ్యూనికేషన్, ఇంకా పేరెంట్స్కి ఇబ్బంది, అది కూడా. సో ఇట్స్ లైక్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఏదైనా. దిస్ ఈస్ ద ఏజ్ వీ నీడ్ టు బ్యాలెన్స్. కరెంట్లీ థింగ్స్ బ్యాలెన్స్ చేసుకుంటే అది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది, అది. కానీ కన్సిస్టెన్సీ షుడ్ బి మ్యాటర్ ఇన్ ద బోత్ ఫీల్డ్స్, దెన్ వీ కెన్ డూ ఎనీథింగ్.